హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ప్రతిసారి ఏదో ఒక టాపిక్ తీసుకొస్తాను మీ దగ్గర. ఏ నమ్మకంతో వస్తానంటే మీరు పడే బాధలు, మనోవేదలు, మీరు అంటే సెక్స్లో పడుతున్న కష్టాలేని అనుకోండి, అది మనోవేదన అనుకోండి. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఒక డాక్టర్గా నేను ఇచ్చే మీకు అభయం అంటే ఏంటంటే, మీకు సెక్స్ సమస్య ఉండి ఉంటే, అంగంలో గట్టితనం తగ్గి ఉండి ఉంటే, టైమింగ్ తగ్గిపోయి ఉంటే, అలాగే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండి ఉంటే మా దగ్గర చక్కటి పరిష్కారము. సంతానం లేని సమస్య ఉన్న చక్కటి పరిష్కారము. ఇవాళ టాపిక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలామంది ఒక ప్రాబ్లంతో వస్తున్నారు. అదేంటంటే షింకేజ్ ఆఫ్ పెన్నిస్. అంగం ఉండి ఉండి తామెల తలలాగా లోపల పోయి కూర్చుంటుంది, చిన్నగా అయిపోయి షింక్ అయిపోతుంది. అంగము ఉన్నట్టుండి షింక్ అయిపోవటం, లోపలికి వెళ్ళిపోవటం, లేదా సైజ్ తగ్గిపోవటము, అది జరగటం వల్ల చాలామంది భయపడుకుంటూ వస్తారు. సార్, నా అంగం ముందులాగా లేదు, అంత ఆరోగ్యంగా హెల్తీగా లేదు, అన్హెల్తీ పెన్నిస్ లాగా ఉంది. అంటే ఒక అనారోగ్యానికి గురైన అంగము. ఇప్పుడు కన్నె వయసు అమ్మాయి బ్రెస్ట్ ఎలా ఉంటుంది, అదే ముసలి వయసు ఉన్న ఒక స్త్రీ భూమి ఎలా ఉంటుంది అంటే ఆకారం మొత్తం షేప్ అవుట్ అయిపోయి ఎలా ఉంటుంది. చిన్న వయసులోనే అలా, అంటే చిన్న వయసులోనే ఒక ముసలివాడి అంగంలాగా తయారవుతున్నాయి ఇప్పుడు అంగాలు. అంగం ఎందుకు అనారోగ్యంగా మారుతుంది, అనారోగ్యానికి గురి ఎందుకు అవుతుందంటే, వాళ్ళకు ఊహ వచ్చినప్పటి నుండి ఒకటే పని, హస్తప్రయోగము. ఒక్కొక్క రోజు 5 సార్లు 6 సార్లు 7 సార్లు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నేను ముందు నుంచే చెప్తున్నాను, హస్తప్రయోగం చేయటం వల్ల నష్టం జరుగుతుంది. అతిగా చేసే వాళ్ళలో ఆ నష్టం ఇంకా దాదాపు 100 రెట్లు ఎక్కువవుతుంది. ఒక 10 సంవత్సరాల నుంచి హస్తప్రయోగం, 10 సంవత్సరాలు ఉన్న వయసు నుండి హస్తప్రయోగం చేస్తుంటే పెళ్ళి అయ్యే వరకు అంగం పరిస్థితి ఏందండి? అంగం షింక్ అయిపోవడానికి కారణాలు ఏంటంటే, అంగం వైపు ఫస్ట్ బ్లడ్ ఫ్లో తగ్గిపోవటం, అంగానికి కావాల్సిన న్యూట్రిషను, ఆక్సిజన్ దొరకకపోవటం వల్ల అంగం చిన్నగా షింక్ అయిపోవటం, డీజనరేటివ్ చేంజెస్ రావటం, బ్లడ్ ఫ్లో తగ్గిపోవటం, కొవ్వు పెరిగిపోవటం, పొత్తి కడుపు అంటే అతి బరువు వల్ల కూడా అంగం షింక్ అయిపోతుంటుంది. హార్మోన్స్ లోపించడం, అంగం వైపు బ్లడ్ సప్లై తగ్గిపోవటం, అంగం వైపు వచ్చే రక్తనాళాలు మొత్తం కుచించుకుపోవటం, కొవ్వు దాంట్లో కూడుకోవటం వల్ల కూడా అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవడము, షుగర్ వ్యాధి వాళ్ళలో కూడా అక్కడ రక్తనాళాలు లోపటి చచ్చిపోయి దాంట్లో నైట్రిక్ ఆక్సైడ్ రాకపోవటం, అటు రక్తనాళాలు కుచించుకుపోవడం, అంగం సైజ్ సింక్ అయిపోవటం, సిగరెట్ తాగే వాళ్ళలో అంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా అంగం సైజ్ తగ్గిపోవటం, అంగం కుచించుకుపోవటం, రిట్రాక్షన్ ఆఫ్ పెన్నిస్, ఇవన్నీ అంగానికి అనారోగ్యంగా చేస్తాయి. ఆరోగ్యంగా ఉన్న అంగానికి అనారోగ్యంగా చేస్తాయి. అలాగే కొందరు బోర్లే పండుకుంటారు వాళ్ళు ఎప్పుడు చూసినా. వాళ్ళ అంగం కూడా ఎప్పుడు బెడ్ మీద తన బాడీ మధ్యలో ప్రెస్ అయిపోయి అటు బ్లడ్ సర్క్యులేషన్ రాకుండా, అది ఎదగకుండా, అది గ్రోత్ కాకుండా అలాగే ఉండిపోతుంది. లేచిన కూడా కొండిలాగా ఉంటుంది. ఇలా చాలా కారణాలు ఉన్నాయండి. మనం అందుకోసమే వాకింగ్, ఎక్సర్సైజ్ బాగా చేయాలి, పండ్లు పలహారాలు తినాలి, నీళ్లు బాగా తాగాలి, కంటి నిండా నిద్ర కొనుక్కు తీసుకోవాలి, విటమిన్ డి, విటమిన్ B12 బాగుండాలి, ఎక్సర్సైజ్ బాగుండాలి, ఆకుకూరలు బాగా తినాలి, నాన్ వెజ్ తీసుకోవాలి, బ్యాలెన్స్ ఫుడ్ చెయ్యాలి. ఇది చేస్తూ హస్తప్రయోగం చేయకుండా, బోర్ల పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేయకుండా, ప్రోన్ మాస్టర్ చేయకుండా, సిగరెట్, గుట్కా, ఆల్కహాల్, హుక్కా ఇట్లాంటివి సేవించకుండా ఉంటే అంగం చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే అండర్వేర్ టైట్గా వేసేసి ఆ బీజకోశాలు ఆ అంగం తీసుకొచ్చి బాడీకి అతికిసేసి టైట్గా పెడతారు. అంగం వీళ్ళు వంకరే ఉండిపోతుంది ఎప్పటికీ. అంగం ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం లూజ్ అండర్వేర్స్ ఉండాలి. పండుకునేటప్పుడు లుంగి మీద పడుకోవాలి, కొంచెం గాలి తగలాల, కొంచెం పొద్దున ఎండలో వెళ్ళాలి, కొంచెం విటమిన్ డి మన శరీరానికి కావాల్సిన ఒక సూర్యకిరణాలు తగలాల. అప్పుడు అంగం ఆరోగ్యంగా ఉంటుంది. మంచి నీళ్లు తాగటం, మంచి ఆహారం తీసుకోవటం, మంచి నిద్ర తీసుకోవటం వల్ల జ్యూసెస్ ఎక్కువ తాగటం,
వల్ల మన అంగం ఆరోగ్యం బాగుంటుంది, మన శరీర ఆరోగ్యం బాగుంటుంది. మీలో అంగస్తంభన సమస్య వచ్చినా అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల అంగం కుచించుకుపోయినా, రిట్రాక్షన్ ఆఫ్ పెనిస్ వచ్చేసిన, హైపర్ లిపిడీమియా అంటే కొవ్వు ఎక్కువైపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ తగ్గినా, హస్తప్రయోగం వల్ల రక్త ప్రసరణ తగ్గినా, కొవ్వు వల్ల సిగరెట్ వల్ల రక్త ప్రసరణ తగ్గినా, అలాగే షుగర్ వ్యాధి వల్ల కూడా అంగస్తంభన సమస్య వచ్చినా లేదా రిట్రాక్షన్ ఆఫ్ పెనిస్ సమస్య వచ్చినా దేనికి శాశ్వతమైన ట్రీట్మెంట్ యునానిలో తైలాలతో తిలాలతో ఓరల్ మెడికేషన్తో ఈ సమస్యతో బయటపడతారనే అభయం మీకు ఇస్తున్నాను. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా. విన్నర్ కదండి. మీలో అంగస్తంభన సమస్య వచ్చినా, సెక్స్లో కాన్ఫిడెన్స్ తగ్గినా, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చినా ఏ కుంగుబాటు గురి కాకండి. మీరు పర్ఫార్మెన్స్ పెంచుకోండి, అంగంలో గట్టితనం పెంచుకోండి, పవర్ టైమింగ్ పెంచుకోండి, వీర్యం చిక్కదనం, వీర్యం క్వాంటిటీ క్వాలిటీ పెంచుకోండి. మంచి సెక్స్ ఆరోగ్యమైన వాతావరణంలో భార్యతో మంచి సెక్స్ చేయండి, ఆమెకు సుఖపరచండి. చూడండి, ఇత్తు బాగుంటే చెట్టు బాగుంటుంది. మగవాడి వీర్యం బాగుండి దాంట్లో వీర్యకణం ఆరోగ్యంగా ఉంటే మీ సంతానం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. విత్తు బాగలేకపోతే మీ సంతానం కూడా బాగోదు, పుడతారు పిల్లలు కానీ వీక్గానే ఉంటారు. కాబట్టి ఇత్తు బాగుంటే చెట్టు బాగుంటుంది. మగాడు బలవంతుడుగా ఉండాలి, వాడి సంతానం కూడా బలవంతుడుగా ఆరోగ్యంగా పుడుతుంది. మీలో షింకేజ్ పెన్నిస్ ఉన్నా, రిట్రాక్షన్ పెన్నిస్ ఉన్నా, అంగం ఆకారం పాడైపోయినా, అంగం లేవకపోవడం జరిగినా, అంగంలో గట్టితనం రాకపోతున్నా దానికి చక్కటి పరిష్కారం ఉంటుందండి. ఓ యునాని డాక్టర్గా చెప్తున్నాను, మా దగ్గర 2 లక్షల పైన మంది మచ్చిగిన కేసులు దాఖలాలు ఉన్నాయి. 32 years అయిపోయింది నాకు ప్రాక్టీస్ చేస్తూ. మీకు నా దగ్గర వస్తే ఒక్కటే హామీ ఇస్తాను, టైం పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది, మీ వీర్యం పెరుగుతుంది, చిక్కదనం పెరుగుతుంది, మీ పోయిన సైజ్ అంగం సైజ్ తిరిగి వస్తుంది. ఏ సందేహం లేకుండా చెప్తున్నాను. డాక్టర్ చెప్పినట్టు డాక్టర్ కోఆపరేట్ చేయండి. డాక్టర్ ఈ సమస్యతో దేవుని దయవల్ల చదువుకొని వచ్చాను కాబట్టి దేవుని దయవల్ల ఈ సమస్యతో బయట పడేస్తామనే ఒక ధీమ మాకుంది, మీకు అభయం ఇస్తున్నానండి. ఇప్పుడు మా దగ్గర వాడిచ్చే మందులతో టెంపరీ ట్రీట్మెంట్ కాదండి, శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. విన్నారు కదండి. మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారనుకోండి, వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడున్నా ఫోన్లో స్క్రీన్ మీద నెంబర్ నాతో మాట్లాడండి. అసలు మీ డౌట్ ఏంటి తెలుసుకోండి. మీరు ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఉంటే లేదా హైదరాబాద్లో ఉండి ఉంటే నాతో కలవండి. నేను ఎగ్జామినింగ్ చేస్తాను. ఎగ్జామినింగ్ చేసి మీకు సమస్య ఏంటి, మీ కౌన్సిలింగ్ అవుతుంది, అసలు మీ డయాగ్నోసిస్ అవుతుంది, మందులు ప్రిస్క్రైబ్ అవుతాయి, తర్వాత మీ ట్రీట్మెంట్ అవుతుంది. విన్నారు కదండి. మీరు నాకు వింటున్నారు, నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను. మీలో ఎవరైనా సమస్య ఉండుంటే సంప్రదించండి. అప్పటి వరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.